ప్రభు నామాన్ని బట్టి మీ అందరికీ శుభవందనములు తెలియజేసుకుంటున్నాం. జన్మభూమి నుంచి వాళ్ళు ఎంతో శ్రమపడి ఈ సువార్త కొడుకుకి సువార్త ప్రకటించడానికి వారు ఎంతో ప్రయాసపడి వచ్చినారు. అందరి బట్టి కూడా దేవునికి వేల కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఇక్కడ సువార్తలో దేవుడు మనకి ఎంతో సహాయం చేశాడు. ఆయన మనకి ఏ విధమైనటువంటి బాధలు రాకుండా, మరి ఏ విధమైనటువంటి బలహీనత రాకుండా కృప చూపుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రభువా, నమ్మకం మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి, మీ ఘనమైన నామానికి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి, నాయన ప్రభువా, తండ్రి, ఈ విధంగా కూడి నాయన ప్రభా జన్మపాల నుంచి అలాగే పోలాల గ్రామ ప్రజలు నాయన ఇక్కడికి చేరి నాయన ప్రభా తండ్రి ఈ కూడుకకు హాజరైన విధానం బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే హైదరాబాద్ నుంచి నేను సేవకులను తీసుకొచ్చినావు, అందరి బట్టి కూడా మీ కృతజ్ఞత చెల్లిస్తున్నాను. వారి ద్వారా మేము అనేక ఆత్మీయ సత్యాలు మాకు అనుగ్రహించినావు తండ్రి. నాయన ప్రభా, వారిది చెప్పిన ఆ వాక్యము మాలో నీరు గట్టి పలింపు చేయండి. ఆ వాక్యము ద్వారా మేము నడుచుకోవడానికి నాయన మీ కృపా కనికరం చూపుతండి. మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అలాగే సువార్తను నాయన తండ్రి హైదరాబాద్ సేవకులు కూడా ఎంతో మరి ఈ గ్రామంలో మరి ఇక్కడ మరి వాక్యం చెప్తున్నారు. ఆ వాక్యం నాయన ప్రభు ఈ గ్రామ ప్రజలకు నాయన ప్రభా వారిని నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకున్న తండ్రి. నాయన ఎవరైతే విన్నారో, ఎవరికైతే పత్రికలు ఇచ్చారో తండ్రి నాయన ప్రభా వారిని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకున్న తండ్రి. వారిని దర్శించండి నాయన ప్రభా. మీ ఏర్పాట్లో మీ బిడ్డలందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాను. కనికరం చూపుతండి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన కృప కనికరం చూపుము ఉప్పున తండ్రి. నాయన ప్రభావం సేవకులను వాడుకోవడానికి కూడా మీ కృప చూపుము. వారి ద్వారా మా తండ్రి పరలోక వర్తమానము వారి ద్వారా తండ్రి నాయన విభజించి ఉపదేశించడానికి వారికి అనుగ్రహించిన తండ్రి నాయన ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నాయన తండ్రి నాయన ప్రభా ఇంకా ఎవరైతే తండ్రి కొడుకు ఇంకా మరి హాజరు అవ్వలేదో వారిని కూడా క్షేమంగా తీసుకొచ్చి నాయన ప్రభా వాక్యం వినడానికి మీ కృప చూపుము. వాక్యం నీ చెవిలో గ్రహించే మనసును మాకు దయచేయండి. నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి ఇప్పుడు తండ్రి సేవకులు నాయన ప్రభా వారిని అభిషేకం వారికి మహిమ పొందండి. నాయన ప్రభా ఎత్తబడిన వాక్యం మరో నీరు గట్టి ఫలింపు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కనికరం చూపుతండి. ఈ గ్రామాన్ని కూడా మీ కృపలో ఒకసారి జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాను. ప్రశాంత్ గారు తండ్రి, వారి మమ్మీ గారు నాయన ప్రభు కుటుంబం అంతా నాయన ప్రభు ఎంతో నాయన ప్రయాసపడినారు. నాయన ప్రభా తండ్రి నాయన ప్రభా మీ కృప కనికరం చూపుతండి. వారిని నేను ఆశీర్వదించుకున్న కృప చూపు తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే తండ్రి ప్రార్థన వాక్యము అనంతరము నాయన ప్రభా మాకు భోజన సహవాసం కూడా తండ్రి మీ కృప జ్ఞాపకం చేసుకుని అందరూ ప్రేమ ఇందులో పాల్గొనడానికి కూడా మీ కృప చూపుము. సాయంత్రం నాయన ప్రభా 6:30 టైంలో కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఇది మరి సమయంలో ఎవరైతే రాలేదో నాయన ప్రభా వారిని కూడా సాయంకాల సమయంలో వారిని తీసుకురావడానికి నాయన మీ కృప చూపుకున్న తండ్రి. అనేక మందికి చెప్పాం తండ్రి. నాయన ప్రభా వారి మనోనేత్రం తెరవబడి నాయన ప్రభా వాక్యం వినాలని ఆశ కలిగి ఆయన రావడానికి కూడా మీ కృప చూపుని ప్రార్థించడానికి కృప కనికరం చూపుతండి. మీకు వందనాలు తెలుస్తున్నాను. కనికరం చూపమని మహిమ గంధ మీరు ప్రభావం పొందమని తండ్రి. నేను ఈ కూడుగను తండ్రి ఆశీర్వాదంగా చేయమని తండ్రి. ఆది నుంచి అంత వరకు మీరే నడిపించమని మహిమ గంట మీరు ఎప్పుడు ప్రభావం పొందమని యేసునామమున ప్రార్థించుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా. పాఠ సంఖ్య 67. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా. పవిత్ర దూతగణ సేనాధిపతికి
ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా. పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. కాంతిగల నక్షత్రములారా పరమాకాశమా. కాంతిగల నక్షత్రములారా పరమాకాశమా. ఆకాశజలమా విలీనమా అగ్ని తుఫాను. ఆకాశజలమా విలీనమా అగ్ని తుఫాను. మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులరా. మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులరా. ప్రశంసించుడి ఫలవృక్షములు పరమా తండ్రిని యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా. పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా. రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా. బాలురు యౌవన కన్యకమూర్తులు ప్రభువును స్తుతించుడి. బాలురు యౌవన కన్యకమూర్తులు ప్రభువును స్తుతించుడి. జీవులు పలువిధ పక్షులు పాడి స్తుతించుడి. జీవులు పలువిధ పక్షులు పాడి స్తుతించుడి. ప్రశంసించుడి ప్రభావ మహిమలు పరమ తండ్రిని యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా. పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. పాట సంఖ్య 187. అందరికి వచ్చిన పాట గట్టిగా బిగ్గరగా కలిపి పాడుకుంటాం. సాంగ్ నంబర్ 187, ఓల్డ్ సాంగ్ బుక్ లో 185. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికి. దేవుని సంకల్పాలు ఎప్పటికి కూడా
ఎప్పటికి కూడా మారవు. పాడుకుంటాం. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ, మహాప్రభావము ఆయనకి యుగ యుగముల వరకు, మహాప్రభావము ఆయనకి యుగ యుగముల వరకు. మోషేను ఏర్పరచుకొని తన ప్రజలను విడిపింపా, మోషేను ఏర్పరచుకొని తన ప్రజలను విడిపింపా, చేసెను గగన కార్యములు వారి మార్గములో, చేసెను గగన కార్యములు వారి మార్గములో. త్రోసిరను నడిపించెని వారిని విసుగక తన త్రోవా, త్రోసిరను నడిపించెను వారిని విసుగక తన త్రోవా. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ, మహాప్రభావము ఆయనకి యుగ యుగముల వరకు, మహాప్రభావము ఆయనకి యుగ యుగముల వరకు. కొండపై చూపిన విధములనే మందిరమును నిలిపే, కొండపై చూపిన విధములనే మందిరమును నిలిపే, ఆవరణమునే పరచెను నిండుగా తెరవేసే, ఆవరణమునే పరచెను నిండుగా తెరవేసే, దేవుని కార్యములను మోసే సంపూర్ణము చేసే, దేవుని కార్యములను మోసే సంపూర్ణము చేసే. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ,
యుగ యుగముల వరకు మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు పరిశుద్ధ జనమా పాడెదము క్రీస్తు ప్రభుని గాథే పరిశుద్ధ జనమా పాడెదము క్రీస్తు ప్రభుని గాథే పరిశుద్ధ దేవుని చిత్తమును నెరవేర్చుచున్నదో పరిశుద్ధ దేవుని చిత్తమును నెరవేర్చుచున్నదో నిరతము మహిమా స్తుతి ఘనత నిరతము మహిమా స్తుతి ఘనత యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. చివరిగా మరొక పాట పాడుకుంటామా? యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు. సాంగ్ నంబర్ వచ్చేసి 399, పాత పాటల పుస్తకంలో 396. అందరికి వచ్చిన పాట గట్టిగా కలిసి బిగ్గరగా పాడండి. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరుము, త్వరితము తానే ప్రవేశించును. కనికరమందైశ్వర్యుండు నిన్ను వాత్సల్యముతో విమోచించును. కనికరమందైశ్వర్యుండు నిన్ను వాత్సల్యముతో విమోచించును. భయంకరమైన పాపము నుండి విడిపింపనిలో వెదకి వచ్చు. భయంకరమైన పాపము నుండి విడిపింపనిలో వెదకి వచ్చు. యేసుని స్వీకరించు, యేసుని స్వీకరించు,
హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును. మన్నించు సర్వ పాపములను తానే మాన్పును సర్వ రోగములను. మన్నించు సర్వ పాపములను తానే మాన్పును సర్వ రోగములను. కృప కనికరముల మకుటము నీకు ధరింపజేసి గణపరచు. కృప కనికరముల మకుటము నీకు ధరింపజేసి గణపరచు. యేసుని స్వీకరించు, యేసుని స్వీకరించు. నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును. అందులకు దృష్టి కలుగజేసి అంగహీనులను లేపి నడువజేసి. అందులకు దృష్టి కలుగజేసి అంగహీనులను లేపి నడువజేసి. పలువిధములకు వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చెను తక్షణమే. పలువిధములకు వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చెను తక్షణమే. యేసుని స్వీకరించు, యేసుని స్వీకరించు. నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును. పాపపు భారము భరించు, నీ రోగములన్నీ తొలగించు. పాపపు భారము భరించు, నీ రోగములన్నీ తొలగించు. ధైర్యము పడకు, బాధను జయించు అన్ని శోధనలను. సైరుకురడాదే ఫలభాగను జయించెను అన్ని శోధనలను. యేసుని స్వీకరించు, యేసుని స్వీకరించు. నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును. కలువరి సిలువకు వేలాడి తన రక్తము చిందించెదారుగా. కలువరి సిలువకు వేలాడి
ఫలితము తానే ప్రవేశించును. జీవమిచ్చుటకు ప్రాణమిడి మరి జయించెను ప్రతివిధ శోధనయు. జీవమిచ్చుటకు ప్రాణమిడి మరి జయించెను ప్రతివిధ శోధనయు. నీ కొరకే మరణించి లేచెను శ్రీమంతుడై నిన్ను రక్షింపా. నీ కొరకే మరణించి లేచెను శ్రీమంతుడై నిన్ను రక్షింపా. యేసుని స్వీకరించు, యేసుని స్వీకరించు. నీ హృదయపు ద్వారము తెరువు, తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువు, తానే ప్రవేశించును. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 12 2వ వచనం. మనం కూడా ప్రతి భారంను సులువుగా చిక్కులుబెట్టు పాపంను విడిచిపెట్టి విశ్వాసమును కర్తయి దానిని కొనసాగించువాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఒక మాట ప్రార్థించుకుందాం. ప్రియమైన తండ్రి, మరి యొక్క మారు నీ పాస్ అనేదికి వస్తున్నాం. మానవ తలంపులు, మానవ జ్ఞానం, మానవ ఆలోచనలన్నింటినీ తీసివేసి ప్రభా మా అందరి క్షేమం నిమిత్తమై ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ యొక్క స్వరాన్ని మా మధ్య వినిపింపచేస్తురమ్మని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. మనం ఇక్కడ చూసుకున్నాం కదా, యేసు వైపు చూచుచు. మనకు సాధారణంగా జ్వరం వచ్చిందనుకో ఏం చేస్తాం? అప్పుడే మనకు తెలుస్తుంది, బాడీ వేడవడము, నీరసంగా ఉండడము, ఇట్లా రకరకాల లక్షణాలు కనబడతాయి. మనం జ్వరం వచ్చిందని చెప్పి డాక్టర్ దగ్గరికి పోయి చెప్తే మన మాట నమ్ముతాడా? డాక్టర్ నమ్ముతాడా? నమ్మడు. ఆయన చెక్ చేస్తాడు, ఆ యొక్క స్టెథోస్కోప్ పెట్టి తర్వాత థర్మామీటర్ పెట్టి మన నూరులో కానీ చంకలో కానీ పెట్టి అప్పుడు టెంపరేచర్ చూస్తాడు ఎంత ఉంది అనేది. ఆ లిమిట్ దాటిందంటే అప్పుడు జ్వరం ఉందని కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఆ తర్వాత మళ్ళీ మనం ఎప్పుడైనా మన వాచ్ రిపేర్ అయిందని
వాచ్ షాప్ దగ్గరికి పోయి ఇది పని చేస్తే లేదని వాచ్ షాప్ ఓన్కి ఇచ్చినామంటే ఏం చేస్తాడు? ఆ చిన్న చిన్న ముళ్ళు, ఆ చిన్న చిన్న లోపల ఉన్న పార్ట్స్ చూడడానికి ఏం చేస్తాడు? భూతద్దం పెట్టి చూస్తాడు. ఆ కంట్లో ఇట్లా పెట్టుకుంటాడు కదా, కనపడవు అవి. ఆ భూతద్దంతోనే చెక్ చేస్తాడు, ఏంది పోయింది, ఎక్కడ ప్రాబ్లం ఉంది, దీనికి ఏం సొల్యూషన్ ఇవ్వాలి. మనం ఎక్కడైనా ల్యాబ్కి పోతాం అనుకో, బ్లడ్ టెస్ట్ చేసుకోవడానికి. అక్కడ ఏం చేస్తాడు? ఆ బ్లడ్ తీసుకున్న తర్వాత అక్కడ మైక్రోస్కోప్ పెట్టి చూస్తాడు, ఎక్కడ ఏం ప్రాబ్లం ఉంది, సూక్ష్మజీవులు ఎంత ఉన్నాయి, దాని సంగతి ఏంది. ఇట్లా రకరకాల చూచే విధానాలు ఉంటాయి. ఆకాశంలో పోయేదానికి ఏం చేస్తాం? టెలిస్కోప్. ఇక్కడ నుంచి అక్కడ పోయేది కూడా మన కళ్ళ ముందరే ఉన్నట్టు కనిపిస్తుంది. టెలిస్కోప్ చూపిస్తుంది చూచే విధానం, అట్లా ఉంటుంది. అదేవిధంగా మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో యేసు వైపు చూచుచు, మనం సాధారణంగా చూస్తే సాధారణమైన మాట లెక్కనే ఉంటుంది ఇది, యేసు వైపు చూచేది అయిపోతుంది. కానీ యేసు వైపు చూచే విధానంలో కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని ఏమంటారు మార్గాలు ఉన్నాయి. ఆ విధంగా చూస్తేనే మనం యేసుని చూడగలుగుతాం. ఆ విధంగానే చూస్తేనే యేసు కార్యాలను మనం అనుభవించగలుగుతాం. ఆ విధంగానే ఆయన వైపు చూస్తేనే ఆయన మన జీవితం ద్వారా మహిమ పొందుతాడు. ఏ విధంగా చూడాలి మరి? ఇక్కడ ఒకటే మాట ఉంది, యేసు వైపు చూచుచు. అయితే మన పితరులు ఏ విధంగా యేసును చూచారో, ఏ విధంగా దేవుని చూచి వెంబడించారో చూసుకుందాం రండి. నిర్గమకాండం 14వ అధ్యాయం, నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనం. నిర్గమకాండం 14:13. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. ఎట్లా చూడాలంట? ఊరక నిల్చుండి చూడాలంట. ఏంది? వెనక పక్కనేమో ఐగుప్తులు ఉన్నారు, ముందరనేమో ఎర్ర సముద్రం ఉంది, ఎక్కడ పోయినా అపాయమే ఉంది. ఇట్లాంటి పరిస్థితులు ఎట్లా ఊరుకుని చూస్తాం? మనమైతే మన ప్లాన్లు ఏదో ఒకటి చేస్తాం, శత్రువులను జయించాలనో వాళ్ళని ఏదో ఒకటి చేయాలనో ఉన్నప్పుడు మాత్రమే ఆయన కలగజేసే రక్షణను, ఆయన చేసే కార్యాన్ని మనం ఎట్లా ఊరకుండి చూడగలుగుతాం. ఏమైంది అక్కడ? అక్కడ ఫిలిస్తీన్లు పోయినారు, అక్కడ ఐగుప్తులు పోయినారు, ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. ఇశ్రాయేలీయులు ఎట్లా శ్రేష్టమైన మార్గంలో నడుస్తూ వచ్చారు. ఎవరు ఊహించారు? ఆయన కార్యములు ఎవరు గ్రహించగలరు? ఆయన ఆలోచనలు మన జ్ఞానం కంటే మించినవి, ఆయన తలంపులు మన ఆలోచనల కంటే మించినవి. కానీ మనం చేయాల్సిందంతా ఒకటే, ఊరక నిలిచుండి చూడాలి. ప్రభా నీ చిత్తం, నేను నిన్ను నమ్ముకొనే ఉన్నా, నేనున్న ప్రాంతంలో, నేనున్న పని ప్రదేశంలో, నేనున్న ఇంట్లో, నేనున్న ఈ గ్రామంలో నీ కొరకు నేను నిలుచుండి నీ వైపే చూస్తున్నా. నువ్వు కలగజేసే రక్షణ కొరకు, మీరు చేసే కార్యాల కొరకు, మీరు చేసే పనుల కొరకు నేను ఎట్లా ఊరక నిలుచుండి చూడాలి దేవుని వైపు. దేవుడే సమాధానం ఇస్తాడు. మనం ఊహించని రీతిలో, మనం ఆలోచించని రీతిలో, మనం ప్లాన్ చేయని రీతిలో దేవుడే తన ప్రజలను ఎట్లయితే ఆ ఇశ్రాయేలీలను ఆ ఐగుప్తు చెర నుంచి, ఆ యొక్క ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి ఎర్ర సముద్రం దాటించి కానాను వైపు నడిపిస్తూ వచ్చాడు. ఎక్కడ అడుగడుగున ఆశ్చర్య కార్యాలే ఇశ్రాయేలీలకు. ఎప్పుడు? ఊరక నిల్చుండి చూచినప్పుడు, ఊరక నిల్చుండి ప్రభు వైపు చూసినప్పుడు, ఊరక నిల్చుండి దేవుని వైపు చూచినప్పుడే ఈ కార్యాలను నువ్వు నేను చూడగలుగుతున్నాం. కాబట్టి రక్షించబడినటువంటి మనకు, ఆయనని తెలుసుకున్నటువంటి మనకు, ఆయనని ఎరిగినటువంటి మనకు గొప్ప ఆధిక్యత ఏమంటే ఊరక నిల్చుండి ప్రభు వైపు చూడడమే. మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి తెలియదు ఏ పని ఎట్లా చేయాలని. పెద్దలు ఇంట్లో ఉన్న ఫాదర్ మదర్ అంటారు, నువ్వు ఊరుకుండమ్మా, నేను చేస్తాను ఆ పని, నీకంటే మంచిగా, నువ్వు ఆలోచించిన దానికంటే మంచిగా, నీ చేత కాదు, నువ్వు ఊరుకుండు, నేను చూసుకుంటాను ఆ పని.
ఆ భారం అంతా తండ్రిదండ్రులు తీసుకుంటారు, నా భారం కూడా దేవుడే తీసుకుంటాడు. మనం ఎప్పుడు ఊరకండి నిలిచి ప్రభు వైపే చూడాలి. మన గమనం, మన దృష్టి ఏది కూడా లోకం వైపు కానీ, లోక ఆశల వైపు కానీ, లోక పద్ధతుల వైపు కానీ, లోక తలంపుల వైపు కానీ, మన అనుభవాల వైపు. తర్వాత రెండో విషయం చూద్దాం రండి. ఎక్కడంటే సంఖ్యాకాండం 12వ అధ్యాయం 8వ వచనం. సంఖ్యాకాండం 12:8. అందరం కలిసి చదువుకుందాం. నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపం నిదానించి చూచును. ఎవరి గురించి సెలవిస్తున్నాడు? మోషేని గురించి సెలవిస్తున్నాడు. ఏ ఇశ్రాయేలు సైన్యాన్ని అయితే నడిపించాడో, ఏ ఇశ్రాయేలు సైన్యానికి ముందు నడుస్తూ వచ్చాడో, ఏ ఇశ్రాయేలు సైన్యానికి ముందడుగు వేసి ఆ యొక్క ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించి ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశానికి ముందు నడిపించాడో ఆ నాయకుడే. ఎట్లా? యెహోవా స్వరూపంను నిదానించి చూచును. ఊరక నిల్చుండి చూడాలి, నిదానించి చూడాలి. మనం కొన్నిసార్లు తొందరపడితే మళ్ళీ మన పెద్దలు, మన ఇంట్లో ఉన్నవారు, మన స్నేహితులు మళ్ళొక చాటు చూడు, దాన్ని తొందరపడినావేమో మళ్ళొక చాటు చూడు. ఆ షర్ట్ అక్కడనే ఉంటుంది చూడు, ఆ షర్ట్ ఆ బీరువల్నే ఉంటుంది చూడు, ఆ బైబిల్ అక్కడనే ఆ షెల్ఫ్లో ఉంటుంది చూడు, ఆ మొబైల్ అక్కడనే అక్కడ మర్చిపోయామని చూడు. మనం తొందరపడతాం. కానీ ఇక్కడ ఏమంట? నిదానించి చూడాలి, నిదానించి చూడాలి. ఊరక నిల్చుండి చూడాలి, నిదానించి చూడాలి. అప్పుడే దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క గుణ లక్షణాలు, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు, దేవుని యొక్క మంచితనం, దేవుని యొక్క గుణగణాలు మనకు అర్థమవుతాయి. మనం తొందరపడి చేస్తే ఏమి అర్థం కాదు, కన్ఫ్యూజన్ అయిపోతుంది, ఏమి నేర్చుకున్నట్టు అయిపోతుంది. చూసినాం కానీ మళ్ళీ మర్చిపోయినా. ఎట్లా? తొందర చూసినా, ఎక్కడో చూసినట్టు ఉంది మిమ్మల్ని అంటే అంత నిదానించి చూడలేదు. ఆ స్వరూపము అక్కడ రికగ్నైజ్ కాలేదు. కాబట్టి ఎట్లా? నిదానించి చూచినప్పుడే ఆయన కార్యాలు మనకు అర్థమయ్యేవిగా ఉంటాయి. ఆయన మన జీవితాల్లో ఆయన స్వరూపము మనలో ఏర్పడేదిగా ఉంటుంది. రుచి చూచి, ఇది మనకు బాగా ఇష్టమైనటువంటిది. ఎట్లా? రుచి చూచి, దీని బ్యాటరీ సైజ్ ఎంత, దీని కెమెరా పిక్సెల్ ఎంత, దీని ఎంతసేపట్లో ఛార్జింగ్ అవుతుంది, ఎంతవరకు దీని డ్యూరేషన్ ఉంటుంది, దీని స్టోరేజ్ ఎంత, ఇట్లా రకరకాలుగా లక్షణాలు, దాని యొక్క ఫీచర్స్ అన్నీ తెలుసుకొని అప్పుడు ఏదన్నా మనం ఒక ఐడియా వస్తే అప్పుడు కొనుక్కోవడానికి ఆశపడతాం. ఇదే ఇక్కడ చెప్తా ఉంటున్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు దేవుళ్ళు, కోట్ల దేవుళ్ళు ఉన్నారట. కానీ వాళ్ళందరికంటే ఉత్తముడు, వాళ్ళందరికంటే పైవాడు యెహోవా తప్ప ఏ దేవుడు లేడు. అందుకే దావీదు సెలవిస్తా ఉన్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయన ఆశ్చర్య కార్యాలు చూడండి, ఆయన చేసే అద్భుతాలు చూడండి, ఆయన చేసినటువంటి ఈ భూమి ఉన్నప్పుడు చేసినటువంటి సమస్త కార్యాలను చూడండి. అప్పుడు రుచి చూచి తెలుసుకోనండి. ఊరికే తెలుసుకునేది కాదు, తొందరపడేది కాదు, చూచినామా పోయినామా అన్నది కాదు. ఊరక నిల్చుండి చూడాలి, నిదానించి చూడాలి, రుచి చూచి తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక హోటల్కి పోయినామనుకో, ఫుడ్ బాగుందనుకో, టేస్ట్ చేసినాం, ఫస్ట్ సారి తెలియకపోయి ఉంటాం, బాగుంది, నెక్స్ట్ సారి కూడా అక్కడికే పోవాలనుకుంటాం. అదే బాగలేదంటే ఏం చేస్తాం? ఈ హోటల్లో ఫుడ్ బాగలేదు, మంచి టేస్టీగా ఉండదు, మళ్ళీ ఏం చేస్తాం? వేరే చోటుకి పోదాం. అందుకే రుచి చూచి తెలుసుకోండి, యెహోవా ఉత్తముడు, ఆయన తప్ప వేరే దేవుడు ఈ లోకంలో లేడు. నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు, నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణాన్ని పణంగా పెట్టినటువంటి దేవుడు నిన్ను నన్ను ఆ లోకంలో నుంచి, ఆ యొక్క చీకట్లో నుంచి రక్షించుకొని తన కార్యాలను చూడడానికి నిన్ను నన్ను నిలుపుకున్నాడు. దాన్ని బట్టే ఏమంటున్నాడు? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోనండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో
మన దృష్టి ఏ విధంగా ఉంటుంది? మనం ఏ విధంగా దేవునితో నడచగలుగుతున్నాం? ఆయనను ఊరక నిల్చుండి ఆయన కార్యాలు చూస్తున్నామా? ఆయన కార్యం మొదలు పెట్టేంత వరకు ఓపికతో కనిపెడుతున్నామా? నిదానించి చూస్తున్నామా? రుచి చూచి తెలుసుకుంటున్నామా? ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన నమ్ముకున్నటువంటి వారంగా మనల్ని మనం పరీక్షించుకోవాలి, మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఏదైనా మనలో పొరపాటు ఉంటే సరి చేసుకొని, ప్రభా ఇంకా నీతో నేను సహవాసం చేస్తాను, ఇంకా నేను నీతో ముందుకు కొనసాగుతాను, ఊరక నిలిచిండు చూస్తానయ్యా, నీ సమాధానం నాలో వచ్చేంత వరకు, నీవు సమయం ఇచ్చే వరకు నేను ఊరక నిల్చుండి చూస్తా. నా సొంత తలంపులతో, సొంత ఆలోచనలతో, సొంత నిర్ణయాలతో, నా స్నేహితులను బట్టి, నా బంధువులను బట్టి, నా చుట్టూ ఉన్న గ్రామస్తులను బట్టి నేను ఏ నిర్ణయం తీసుకోను. నీ నిర్ణయమే, నీ కార్యం మొదలు పెట్టే వరకు నేను ఊరక నిల్చుండి చూస్తా, నిదానించి చూస్తాను, నిన్ను రుచి చూచి తెలుసుకుంటాను. ఈ విధంగా మనం ఎప్పుడైతే ఆయనతో ఇలాంటి విధానంలో ఆయనను మనం చూస్తామో అప్పుడు మన జీవితం ఎట్లా ఉంటుందంటే 123వ కీర్తన 123వ కీర్తన ఒక్క నిమిషం అండి. 123వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం, అందరం కలిసి చదువుకుందాం. మొదటి 2 వచనాలు. ఆకాశమందు ఆసీనుడవైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టును, దాసి కన్నులు తమ యజమాని రాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నాయి. దావీదు సెలవిస్తా ఉంటున్నాడు ఇక్కడ. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టే నేను కన్నులెత్తుతున్నాను, నీ తట్టే నా గమనం ఉంచుతున్నాను, నీ తట్టే నా దృష్టి ఉంచుతున్నాను, నీ తట్టే నా సమస్తం, నీ తట్టే ప్రభా. నీవు కార్యము స్టార్ట్ చేసే వరకు నేను కదలను, నువ్వు సెలవు ఇచ్చే వరకు నేను కదలనయ్యా. ఎట్లంట? దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టు. ఎట్లా? మన ఇంట్లో ఎవరైనా జీతగాడు ఉన్నాడు అనుకో, ఏదైనా ఎట్లా ఎదురు చూస్తూ ఉంటాడు. ఏదైనా పండుగ వచ్చిందనుకో, లేకపోతే ఏదైనా కార్యం ఉందనుకో ఇంట్లో సంతోషమైనటువంటి, ఎట్లా చూస్తూ ఉంటున్నాడు? ఏదైనా ఆశిస్తాడు, ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఎందుకంటే నా యజమాని ఇంట్లో నేను పని చేస్తున్నా కదా, ఈ సంతోషంలో నాకేమైనా సహాయం చేస్తాడో, ఈ సంతోషంలో నన్ను ఏమైనా కనికరిస్తాడో. ఎట్లా చూస్తాడు? ఆశతో ఎదురు చూస్తాడు. ఒక్క నిమిషం కూడా ఆ డోర్ నుంచి బయటకోడు, చూస్తూనే ఉంటాడు. ఎప్పుడు యజమానుడు బయటకు వస్తాడా, ఎప్పుడు యజమానురాలు బయటకు వస్తుందా, నా కొరకు ఏమైనా తీసుకొస్తుందా, నాకేమైనా ఇస్తుందా, నాకేమైనా సహాయం చేస్తుందా, ఎట్లా చూస్తూ ఉంటాడు? ఆశతోటి. అందుకే ఇక్కడ దావీదు అదే సెలవిస్తూ ఉంటాడు, దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏముందండి? మనం చూచే విధానంలోనే లోపం ఉంది, మనం ఆయన వైపు చూచే విధానంలోనే లోపం ఉంది, మనం ఆయన వైపు చూచే విధానంలోనే ఓడిపోతున్నాం, మనం ఆయన వైపు చూచే విధానంలోనే లోకం వైపు చూస్తున్నాం. మనం నిన్న చూసుకున్నాం కదా, లోకం వైపు చూసి ఎంతో నష్టాన్ని తెచ్చుకున్నారు. ఈనాడు ఆయన వైపు చూచి ఘనకార్యాలు చేసినటువంటి వారిని చూస్తూ ఉంటున్నాం. మోషే ఆయన వైపు చూచాడు, ఇశ్రాయేలీలకే నాయకుడుగా ఉండి నడిపిస్తూ వచ్చాడు. దావీదు కూడా మళ్ళీ ఆయన వైపు చూచాడు. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు సింహాసనాసీనుడిగా అయ్యాడు, రాజుగా అయ్యాడు. ఎప్పుడు? ఆయన తట్టు చూచాడు. అందుకే సెలవిస్తున్నాడు కదా, ఆకాశమందు ఆసీనుడైన వాడా, నా తట్టు, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఎట్లా? దాసి కన్నులు, ఇంట్లో పని వాళ్ళ కన్నులు ఎట్లా యజమానుల వైపు ఉంటాయో, ఏదైనా సహాయం చేయకపోతారా? ఏదైనా మాకు వాళ్ళ కలిగిన సంతోషంలో మాకు ఏమైనా హెల్ప్ చేయకపోతారా? ఆశతో చూస్తూ ఉంటున్నారు. అక్కడ ఏమంటున్నది? మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నాయి. ఆయన కరుణించేంత వరకు మన కన్నులు, మన దృష్టి
మన సమస్తం ఆయన వైపే ఉండాలి. అక్కడ ఇశ్రాయేలీయులు ఏ విధంగా అయితే ఊరక నిల్చుండి ఆయన కార్యం వరకు, ఆయన కార్యం చేసేంత వరకు ఊరక ఎట్లా నిల్చున్నారో, ఈనాడు నువ్వు నేను కూడా ఆయన కార్యం చేసేంత వరకు, ఆయన మనలను కరుణించేంత వరకు, ఆయన మన పట్ల తన కార్యాలను ఈ భూలోకంలో చేసేంత వరకు మన కనులు ఆయన తట్టే ఉండాలి. మన కను దృష్టి ఎక్కడ కూడా డిస్టాక్ అవ్వద్దు, ఎక్కడ కూడా డివేట్ అవ్వద్దు, ఎక్కడ కూడా మన కను దృష్టి దారి తప్పవద్దు. ఎట్లా ఉంటారు, ఆర్మీ వాళ్ళు ఉంటారు, వీళ్ళు చూస్తూ ఉంటారు బార్డర్లో శత్రువు ఎక్కడి నుంచి వస్తాడా, ఇతర దేశస్తులు ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తారా, వాళ్ళు 24 hours చూస్తూనే ఉంటారు, దృష్టి మొత్తం అక్కడనే ఉంటుంది. శత్రువు కదలికలు చూస్తూ ఉంటారు, ఏ విధంగా ఎక్కడి నుంచి వస్తూ ఉంటున్నారు, ఏ విధంగా ఎట్లా మూవ్ అవుతా ఉంటున్నారని. ఒక్క నిమిషం కన్నీట్లో ఆర్పినరా శత్రువు అట వచ్చేస్తాడు, ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు. అదే విధంగా మన దృష్టి మొత్తం మన ప్రభు వైపే ఉండాలి. మన దృష్టి మొత్తం ప్రభు మీదనే ఉండాలి. మన దృష్టి మొత్తం ప్రభు వైపే. ఆయన మనలను కరుణించేంత వరకు మన దృష్టి ఆయన మీద ఉండాలి. ప్రియమైన వారలారా, ఎంత గొప్ప భాగ్యం! ఆయన మన గురించి సమస్తాన్ని తెలుసుకున్నటువంటి దేవుడు, మన కోసం సమస్తాన్ని చేసే దేవుడు. ఈ నీ కోసం నా కోసమే కదా ఈ భూమిని సృష్టించి, ఈ భూమిలో ఉన్న జలచరాలన్నిటిని సృష్టించి, చెట్లు పుట్టలు కొండలు ఇవన్నిటిని సృష్టించి ఎవరి కోసం? నీ కోసమే, నా కోసమే కదా. వాటిని అనుభవించడానికి, వాటిని మన స్వాధీనంలో ఉంచుకోవడానికి మనం చేయాల్సినంత ఒకటి ప్రభు వైపే. మన కన్నులు, మన దృష్టి ప్రభు వైపే ఉండాలి. అందుకే 121వ కీర్తనలో దావీదు అంటాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలన నాకు సహాయము కలుగును. ఎక్కడెత్తుతున్నానంట? కొండల తట్టే నా కన్నులెత్తుతున్నాను. నా తల్లిదండ్రుల తట్టు నేను కన్నులు ఎత్తట్లేదు, నా బంధువుల తట్టు నేను కన్నులు ఎత్తట్లేదు, నా స్నేహితుల వైపు నా కన్నులు ఎత్తట్లేదు. నా ఆపత్కాలంలో, నా కష్టకాలంలో, నా ఇరుకు ఇబ్బందులు, నా ప్రతికూల పరిస్థితుల్లో నేను మాత్రం యెహోవా వైపే, కొండల తట్టే నా కన్నులు ఎత్తుతున్నాను. ఎక్కడి నుంచి వచ్చేది సహాయం? యెహోవా వలనే మనకు సహాయం వస్తుంది. మనం ఎప్పుడైతే ఆయన వైపు చూస్తామో, ఎప్పుడైతే ఆ కొండల తట్టు మన కన్నులు ఎత్తుతామో, ఎప్పుడైతే మనము యెహోవా వైపు ఆయన కరుణించేంత వరకు మన దృష్టిని నిలుపుతామో, అప్పుడు దేవుడు మనకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు. దేవుడు మనగాక ఎవరికి సహాయం చేస్తాడండి? ఆయన నమ్ముకొని ఆయన వైపు చూసే వారికి, ఆయన మీద ఆధారపడే వారికి, మన కన్ను దృష్టి ఆయన మీద ఉంచుకునే వారికే కదా సహాయం చేసేది. నిన్ను నన్ను కాదని వేరే వాళ్ళకి సహాయం చేస్తాడా? మన దేవుడు గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వమును సృష్టించినటువంటి దేవుడు, నీ కొరకు నా కొరకు సమస్తాన్ని చేయగలిగినటువంటి దేవుడు. కాబట్టి మన కన్ను దృష్టి ఆయన మీద ఉన్నప్పుడు, మన కన్ను దృష్టి ఆ కొండల తట్టు ఉన్నప్పుడు, మన కన్ను దృష్టి ఆ ఆకాశమందు ఆసిన వైపు ఉన్నప్పుడే మనకు సహాయం వస్తుంది. అప్పుడే మనము ఆ యొక్క దేవాతి దేవుణ్ణి మన దృష్టి మనము ఉంచుకోగలుగుతాం, వారంగా ఉంటున్నాం. తర్వాత ఇంకొక వచనం చూసుకొని మనం ముందుకు వెళ్దాం. 66వ కీర్తన 5వ వచనం, 66:5 అందరం కలిసి చదువుకుందాం. 66:5 దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుడలేలా ఆయన జరిగించు కార్యములు చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. నీ కొరకే నా కొరకే కదా ఆయన సమస్తాన్ని చేయగలిగింది. తన ఏకైక కుమారుని నీ కొరకే నా కొరకే ఈ లోకానికి పంపించి ఆ యొక్క ఆఖరి రక్తబొట్టు వరకు ఆ యొక్క కలువరి శిలువలో నీకు నాకే కదా సమర్పించుకుంది, నిన్ను నన్ను రక్షించడానికే కదా. కాబట్టి అందుకే సెలవు ఇస్తూ ఉంటున్నాడు, దేవుని ఆశ్చర్య కార్యములను చూడారండి. కాబట్టి ఊరక నిలుచుండి చూడాలి, నిదానించి చూడాలి, తర్వాత ఎట్లా రుచి చూచి చూడాలి. తర్వాత కొండల తట్టు దేవుని వైపే మన గమనం ఉంచినప్పుడు దేవుడు మనని ఈ లోకంలో ఆయన మహిమ కొరకు నిలబెట్టేవాడుగా ఉంటాడు. ఆయననే మనకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు.
కాబట్టి ఆయన కరుణించేంత వరకు మన దృష్టి ప్రభు వైపే ఉండగలుగుటకు దేవుడు మనల్ని సిద్ధపరచున్నాక. సమయంలో ఒక చరణం పాడతాము. పాడిన తర్వాత ఒక 15 నిమిషాలు మనము చివరి వర్తమానాన్ని కలిగి ఉంటాము. ఆ తర్వాత మనము 1:30కి 1:15 కల్లా ముగించుకుంటాము. చిన్నపిల్లలు ఎవరైతే తల్లులు ఉన్నారో మీ చిన్నపిల్లలు తీసుకొని మందిరంలో కూర్చోండి. టెంట్ల కింద వేడిగా ఉంటుంది, లోపల కూర్చుంటే మీకు అనుకూలంగా ఉంటుంది. సాంగ్ నంబర్ వచ్చేసి 535. 535. చివరి మొదటి చరణం, చివరి చరణం మాత్రం పాడుకుంటాం. అందరూ పాడాలి, అందరూ గట్టిగా పాడాలి. యాత్రాలునే సాగుచుండా, ఈ లోక యాత్రాలునే సాగుచుండా, ఒకసారి నవ్వు ఒకసారి ఏటు, ఒకసారి నవ్వు ఒకసారి ఏటు, అయినా క్రీస్తు నా తోడనుండా, అయినా క్రీస్తు నా తోడనున్నాడు. ఈ లోక యాత్రలోనే సాగుచుండా, ఈ లోక యాత్రలోనే సాగుచుండా, జీవిత యాత్ర ఎంతో కఠినము, జీవిత యాత్ర ఎంతో కఠినము, వరకు నీవు విడువావు అందరు విడచినను, నీవు విడువావు అందరు విడచినను, నూతన బలమును నాకు సగేదావు, నూతన బలమును నాకు సగేదావు, నే శిరమగనుండా నీ కోరిక ఇదియే, నే శిరమగనుండా నీ కోరిక ఇదియే, ఈ లోక యాత్రలోనే సాగుచుండా, ఈ లోక యాత్రలోనే సాగుచుండా, ఒకసారి నవ్వు ఒకసారి ఏటు, ఒకసారి నవ్వు ఒకసారి ఏటు, అయినాను క్రీస్తు నా తోడనుండు, అయినాను క్రీస్తు నా తోడనుండు, ఈ లోక యాత్రలోనే సాగుచుండా, ఈ లోక యాత్రలోనే సాగుచుండా. దేవుడు ఎప్పుడు వరకు తోడై ఉంటాడంట? అమ్మ పెద్దవాళ్ళు, దేవుడు ఎప్పటి వరకు తోడై ఉంటాడంట? ఎప్పటి వరకు? నెల వరక, సంవత్సరం వరక, 6 నెలల వరక? ఎప్పటి వరకు తోడై ఉంటాడంట?
అంతము వరకు. అంతం అంటే ఏంటిది? అంతం అంటే ఏంటిదమ్మా? మీరు మంచిగా వినాలి, క్లుప్తంగా కొద్దిసేపే చెప్తాను. అంతము అంటే ఏంటిది? నీ యొక్క ఒంటిలో ప్రాణము పోయేంత వరకు. అంతం వరకు దేవుడు తోడై ఉంటాడంట. తర్వాత అంటాడు, నీవు విడవవు అందరూ, నీవు విడవవు అందరూ. అందరూ విడిచిపెడతారు తెలుసా? కొన్నిసార్లు పిల్లలు కూడా విడిచిపెడతారు తల్లిదండ్రులని. ఎప్పుడు విడిచిపెడతారు? ఎవరినో ప్రేమిస్తారు, ప్రేమించినప్పుడు ఏమంటారు? ప్రేమించినప్పుడు ఇక తల్లి తండ్రి వీళ్ళెవ్వరు గుర్తుకు రారు. తండ్రిని విడిచిపెడతారు, తల్లిని విడిచిపెడతారు, ఇల్లు విడిచిపెడతారు. ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. కొద్ది కాలం తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? ఏడుస్తారు. అయ్యో నష్టం జరిగిపోయింది, అయ్యో పొరపాటు జరిగిపోయింది, అయ్యో ఇబ్బంది జరిగిపోయిందని. కనుక అందరూ విడిచిపెడతారు. పిల్లలు విడిచిపెడతారు, బంధువులు కూడా విడిచిపెడతారు. బంధువులు విడిచిపెట్టరా? నీ దగ్గర డబ్బులు బాగున్నాయి అనుకో, బంధువులందరూ ఫోన్లు చేస్తారు. ఒకసారి మా ఇంటికి రావచ్చు కదా, ఒకసారి మా దగ్గరికి రావచ్చు కదా, మా దగ్గరికి ఎందుకు వస్తారులే, మీరు పెద్దోళ్ళు కదా అంటారు. తర్వాత మనం ఏదన్నా చిన్నది ఏదన్నా ఆ విషయానికి పిలిచినా కానీ వెంటనే వస్తారు. అదే మన దగ్గర డబ్బులు లేవనుకో, మనమే అప్పులు పాలైపోయినాం అనుకో, మనకి ఆరోగ్యం బాగలేదనుకో, మనమే ఇబ్బందుల్లో ఉన్నాం అనుకో, మనం ఫోన్ చేసినాం అనుకో, లిఫ్ట్ చేస్తారా? అమ్మో ఫోన్ చేస్తుంది, ఏమన్నా డబ్బులు అడుగుతుందేమో, అమ్మో ఫోన్ చేస్తున్నారు, ఏమన్నా అవసరం ఉన్నదేమో. ఏం చేస్తారు? పిల్లలకి ఇస్తారు ఫోను. లేరని చెప్పు అంటారు. కనుక అందరూ విడిచిపెడతారు, బంధువులు విడిచిపెడతారు, పిల్లలు విడిచిపెడతారు. కొన్నిసార్లు భర్త కూడా విడిచిపెడతాడు. ఎందుకు అంటే ఆయన లోకం విడిచి వెళ్ళినప్పుడు భర్త విడిచిపెట్టినట్లే. కానీ ఎవరు విడిచిపెట్టరంట? దేవుడు విడిచిపెట్టడు. ఏమంటాడు? నేను నిన్ను బలపరుస్తాను, నేను నీకు తోడై ఉంటాను. తర్వాత ఏమంటాడా? నేను నిన్ను స్థిరపరుస్తాను. నీ పిల్లలని, నీ కుటుంబాన్ని, నిన్ను ఏం చేస్తానంటే నేను స్థిరపరుస్తాను. మనం అనుకుంటాము, అయ్యా ఇటేనండి పిల్లలు ఆడుకుంటారులే, ఇటేనండి. మనం అనుకుంటాము, అయ్యో కుటుంబం ఏమైపోతుందో, పిల్లలు ఏమైపోతారో అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నేను నిన్ను స్థిరపరుస్తాను, నీ పిల్లలను స్థిరపరుస్తాను, నిన్ను స్థిరపరుస్తాను అంటున్నాడు. అందుకని ఈ పాట చాలా అనుభవంగా ఉంటది. మళ్ళా పడుకుందామా? తోడై ఉండెదవు అంతాము వరకు, తోడై ఉండెదవు అంతాము వరకు, నీవు విడువావు అందరూ విడచినను, నీవు విడువావు అందరూ విడచినను, నువ్వు ప్రాణ బలమును నాకొసగేదావు, నువ్వు ప్రాణ బలమును నాకొసగేదావు, నే స్థిరముగనున్నా నీ కోరిక ఇదియే, నే స్థిరముగనున్నా నీ కోరిక ఇదియే. ఈ లోకయాత్ర సాగుతున్నా, ఈ లోకయాత్ర సాగుతున్నా, ఒకసారి నవ్వు ఒకసారి
ఏడ్చు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్చు, అయినా దుఃఖిస్తే నా తోడునుంటావు, అయినా దుఃఖిస్తే నా తోడునుండు. సమయంలో యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త. బాబుని తీసుకోండి అమ్మ. వాళ్ళ తల్లి ఎవరు? మందిరంలోకి వెళ్ళండి, అక్కడైతే చక్కగా తిరుగుతూ ఉంటాడు. ఉన్నారా వాళ్ళ తల్లి గారు ఉన్నారా? తీసుకొని మందిరంలో కూర్చుంటే చక్కగా ఆడుకుంటా ఉంటాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 20వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుంటాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చదువుకుంటాం. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువుని చూచి సంతోషించిరి. శిష్యులు ఎవరిని చూసినారంట? అమ్మా, ఎవరిని చూసినారంట? అమ్మగారు మిమ్మల్నే. శిష్యులు ఎవరిని చూసినారంట? గట్టి చెప్పాలి. మధ్యలో అమ్మ చెప్పటల్లా. శిష్యులు ఎవరిని చూసినారంట? ప్రభువును చూసినారు. ఎవరిని చూసినారు? ప్రభువును చూసినారు. మందిరంలో ఉన్న వాళ్ళు కూడా వినండి, పిల్లలతో ఆడుకోవద్దు. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. ప్రభువును చూడంగానే ఏం కలిగింది? అమ్మా అయ్యా చెప్పండి. ప్రభువును చూడంగానే శిష్యులకి ఏం కలిగింది? సంతోషం కలిగింది. ఎందుకు సంతోషం వచ్చింది వాళ్ళకి? ఎందుకు సంతోషం వచ్చింది? ఇప్పుడు మన నాన్నగారు గల్ఫ్ వెళ్ళాడు. గల్ఫ్ వెళ్ళిన తర్వాత 5 సంవత్సరాలకి ఈరవాసం వస్తున్నాడు, మన ఊరికి వస్తున్నాడు. ఆయన చూడంలోనే 5 సంవత్సరాల తర్వాత కదా, చూడంలోనే ఎట్లాగుంటుంది మనకి? సంతోషం. ఏముంటది? సంతోషం. అట్లాగనే యేసు ప్రభును చూడంలోనే వీళ్ళకి సంతోషం వచ్చిందంట. ఎలాంటి సంతోషం అయితే అంటే గల్ఫ్ పోయి వచ్చిన వాళ్ళు చూసిన సంతోషం కాదు. ఎలాంటి సంతోషం అంటే పట్టజాలనంత సంతోషం. ఏం సంతోషం? పట్టజాలనంత సంతోషం. అబ్బా, మరీకి ఎంత సంతోషం అంటే ఇక మరియా యేసు ప్రభును వాటేసుకోబోయింది ఈ విధంగా గట్టిగా చూడగానే. యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? నన్ను పట్టుకోబాకు, నేను ఇంకా తండ్రి యొద్దకు వెళ్ళలా. ఎందుకన్నాడు ఆ మాట? నేను పూర్తిగా లోకాన్ని జయించినాను, మరణాన్ని జయించినాను, పాపాన్ని జయించినాను, శత్రువుని జయించినాను, చీకటిని జయించినాను. తండ్రి దగ్గరకు నేను ఎంత పర్ఫెక్ట్ గా వెళ్ళాలి, ఎంత పర్ఫెక్ట్ గా వెళ్ళాలో అది చూపిస్తున్నాడు అక్కడికి. నేను తండ్రి యొద్దకు వెళ్ళాలి, నన్ను పట్టుకోబాకు. తండ్రికి చూపించాలి, ఇదిగో నువ్వు నన్ను భూలోకానికి పంపించావు, నీ పనిని నేను సంపూర్ణం చేశా. చూడు నా చేతులు, చూడు నా చేతులు, చూడు నువ్వు నాకు అప్పగించిన పనిని నేనేం చేసినాను? సంపూర్ణం చేశా. ఆ విట్నెస్ చూపించటానికి మరియనే ఆగని చెప్పినాడు. మరియా సంతోషమా యేసు ప్రభుని చూసిన వెంటనే ఆగలేకపోయింది. అది సంతోషం, పట్టజాలనంత సంతోషం. ఇంత గొప్ప సంతోషము శిష్యులకి ఎందుకు వచ్చిందో తెలుసా? యేసు ప్రభుని ఏం చేశారు? కొరడాలతో కొట్టారు, ఎంట్రుకలు గడ్డము పీకేసినారు, లాగినారు, ముఖం మీద గుద్దినారు, వస్త్రాలు తీసేసినారు, కొంచెం మాత్రమే వస్త్రం ఉంచినారు, తర్వాత కొరడాలతో కొట్టినారు, సిలువ వేసినారు,
మోపించుకుంటూ పోయినారు. గోల్గోత కొండ మీద ఆ ఈ మండు టెండలో శిలువ మీద వేలాడదీసినారు. ఇక అనుకున్నారు యేసు ప్రభు వారు చనిపోయినాడు, సమాధి చేసినారు, ఇక అయిపోయింది, మన పరిస్థితి ఏంటి? పేతురు అనుకున్నాడు ఏంటి మా పరిస్థితి? సీమోను అనుకున్నాడు ఏంటి మా పరిస్థితి? తోమా అనుకున్నాడు ఏంటి మా కథ ఏంది? ఇంకా ఇప్పుడు వరకు యేసు ప్రభువును బట్టి మేము ధైర్యంతో ముందుకు సాగినాం. ఇప్పుడు ఎవరు లేరు? యేసు ప్రభు లేడు. ఇప్పుడు ఏంటి మా పరిస్థితి? మేమేం చెయ్యాలి? మళ్ళా చేపలు పట్టుకోవటానికి వెళ్ళాలా? ఏంటి మా పరిస్థితి అని ఏందంటే చింతతో ఉన్నారు. ఆ సమయంలో 3వ దినాన ఆదివారం ఉదయాన్నే తిరిగి లేచి భయపడుతున్న శిష్యుల దగ్గర యేసు ప్రభు ఏమైనాడు? ప్రత్యక్షమైనాడు. అమ్మా అక్కన లేపు, నిద్రపోతుంది, నువ్వే సువార్త చేసి అలసిపోయినట్టుంది. మాకు బాగా అలసటే, అసలు వాక్యం చెప్పి అంత ఓపిక కూడా లేదు. మళ్ళీ దేవుడు బలపరిచినాడు. మేము కూడా మీలాంటి వాళ్ళమే, మీలాగనే టెంట్ల కింద ఉన్నాం, మీలాగనే సువార్తలో తిరిగినాం, ఇంకా మీకంటే ఎక్కువ అరిసినాం మేము. అర్థమైందా? మీకంటే ఎక్కువ అలసట ఎవరికి రావాలి? మాకా మీకా? మీరు పాడినా పాడకపోయినా అట్ట కూర్చున్నా నడిసిద్ది. మేము పాడకపోతే నడిసిద్దా? మేము వాక్యం చెప్పకపోతే నడుస్తుందా? మరి ఎవరు ఎక్కువ అలసిపోయినట్టు? అందుకని కొద్దిసేపే చెప్తాము, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యేసు ప్రభు లేడన్న భయంతో వాళ్ళు ఇక బిక్కుమంటున్నారు. అందరూ ఒక గదిలో చేరినారు. ఎందుకు చేరినారు చెప్పండి గదిలో? అమ్మ నువ్వే చెప్పు, ఏం పేరు అమ్మా? అక్క ఏం పేరు? మాధవి సిస్టర్. శిష్యులు అందరూ గదిలోకి ఎందుకు చేరినారు? సమావేశమైనారు. ఎందుకైనారు? ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? మళ్ళా చేపలు పట్టుకోవటానికి పోదామా, లేకుంటే ఇదే పరిచర్యను కంటిన్యూ చేద్దామా? ఇదే పరిచర్య కంటిన్యూ చేయాలంటే మనకి అండ బండ కొండ బలం దేవుడు లేడు. మొన్నటిదాకంటే యేసు ప్రభు ప్రార్థన చేయగానే అబ్బా ఎగిరి రొట్టెలు పంచినారు. ఇచ్చేదంతా ఎవరు? యేసు ప్రభువే. యేసు ప్రభు బాగు చేస్తా ఉంటుంటే అబ్బా యేసు ప్రభు పక్కన ఏం హడావుడి చేసినారో శిష్యులు. అర్థమైందా? ఎమ్మెల్యే వస్తా ఉంటుంటే ఎమ్మెల్యే పక్కన హడావుడి చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా? ఉండరా? ముఖ్యమంత్రి వస్తా ఉంటుంటే ఇక ఏం లేదు, బట్టలు దించుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ హడావుడి చూడలేము మనం. సామాన్యమైన మనుషులు వాళ్ళు. దేవాతి దేవుడు కుష్ఠరోగులు బాగు చేస్తున్నాడు, గుడ్డి వారికి కళ్ళునిస్తున్నాడు, కుంటి వాళ్ళను బాగు చేస్తున్నాడు, దయ్యాలు పట్టిన వాళ్ళను బాగు చేస్తున్నాడు, రోగగ్రస్తులను బాగు చేస్తున్నాడు, ఇంత గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ముఖ్యమంత్రి కుష్ఠరోగులను బాగు చేస్తాడా? ముఖ్యమంత్రి చచ్చిపోయిన వాళ్ళని లేపుతాడా? ముఖ్యమంత్రి కాళ్ళు లేని వాళ్ళని, దయ్యాలు పట్టిన వాళ్ళని బాగు చేస్తాడా? మరి ముఖ్యమంత్రి కంటే గొప్పవాడు కదా దేవుడు. మరి ఈయన వస్తా ఉంటుంటే శిష్యులు హడావుడి ఇంకెంత ఉంటుంది? మనం ఆపగలుగుతామా? అంత చేసిన వాళ్ళు ఇప్పుడు యేసు ప్రభు లేడు అనంగులను వాళ్ళ పరిస్థితి ఏంది? ఇంకా ఐసులాగా కరిగిపోయినారు. నెయ్యి గ్యాస్ పొయ్యి మీద స్టవ్ మీద వేడి చేస్తంటే ఆ నెయ్యి గడ్డంతా ఒక్కసారిగా కరిగిపోయింది చూడు, అట్ట కరిగిపోయినారు వీళ్ళు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అని సమావేశమైనారు. అయితే వాళ్ళిక ఆయన ఒక ఆలోచన చెప్తున్నాడు, ఈయన ఒక ఆలోచన చెప్తున్నాడు. నలుగురు ఉన్న కాడ ఎన్ని ఆలోచనలు ఉంటాయమ్మా? ఉంటాయా ఉండవా? ఏమక్క? అక్క పేరు ఏం పేరు? నీ పేరేం పేరు అమ్మా? అది పట్టాల నాకు. కొన్నేలి కరుణ. ఓకే అమ్మ కరుణ. 10 మంది చేరినారు. ఇప్పుడు శిష్యులు ఎంతమంది? 12 మంది. 12 మందిలో ఒకళ్ళు అవుట్ అయినారు. ఎవరు వాళ్ళు? యోధ అవుట్ అయినాడు. ఇంకెంతమంది ఉంటారు? 11 మంది. 11 మందిలో కూడా ఒకళ్ళు అవుట్ అయినారు. ఎవరు వాళ్ళు అవుట్ అయింది? అమ్మా బాగా చెప్పినారు. తోమా అవుట్ అయినాడు. అంటే
అప్పుడు ఇక సిగ్నల్స్ అందటల్లా, ఆయన ఎక్కడున్నాడో తెలియటల్లా, ఎక్కడ దాక్కున్నాడో తెలియటల్లా, అంత భయము. ఇప్పుడు ఎంతమంది మిగిలినారు? 10 మంది. 10 మంది కూర్చున్నారు. సహోదరులు కూర్చొని ఆలోచనలు చేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్కరు ఒక్కొక్క తలంపు చెప్తున్నారు. చెప్తా ఉంటే వీళ్ళ ఆలోచనలన్నీ ఎవరు వింటున్నారు? యేసు ప్రభు వింటున్నాడు. వీళ్ళ తలంపులన్నీ ఎవరు వింటున్నారు? యేసు ప్రభు వింటున్నాడు. ఆయనకు తెలియదా? ఆయన చూడలేదా? వెంటనే వాళ్ళందరూ కూర్చుంటే వాళ్ళ దగ్గర యేసు ప్రభు నుంచున్నాడు. అర్థం కాలేలకి. వాళ్ళు తలుపులు పెట్టుకొని కూర్చున్నారు. ఎందుకో తెలుసా? యూదులకు తెలిస్తే, ఆ శాస్త్రుల పరిచయాలకు తెలిస్తే మళ్ళా వీళ్ళ పట్టుకుపోయి ఏం చేస్తారో అని భయంతో తలుపులు వేసుకున్నారు. సీక్రెట్ గా సమావేశమైనారు. అయితే యేసు ప్రభు అక్కడ ప్రత్యక్షమవులను. ఇప్పుడు వీళ్ళకి అర్థం కాదు. తలుపులు తీయలా అలాగనే ఉన్నాయి, కిటికీలు తీయలా అలాగనే ఉన్నాయి. యేసు ప్రభు ఎలాగొచ్చాడు? అప్పుడు అన్నాడు యేసు ప్రభు వారు, మీకు సమాధానము. ఎందుకు ఆ మాట అన్నాడు? అక్క, ఎందుకు అన్నాడు ఆ మాట? సమాధానం కలుగునుగా. కానీ ఎందుకు అన్నాడు? వాళ్ళ మధ్య సమాధానం లేదు. అప్పుడు ఏం లేదు? సమాధానం లేదు. అందుకనే మీకు సమాధానం కలుగునుగాక. మీరందరూ 4 మాటలు మాట్లాడుతున్నారు. 10 మంది 10 ఆలోచనలు చేస్తున్నారు. గందరగోళంగా ఉన్నారు. మీకు ఎవరికి వాళ్ళే అయిపోయినారు. కనుక మీ అందరికీ ఏం కావాలి? సమాధానం కలుగును గాక. ఆయన ప్రత్యక్షం అవ్వగానే సమాధానాన్ని ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళకి సంతోషం. ఎందుకు? ఎవరిని చూసినారు? యేసు వైపు చూచు. శిష్యులు ఎవరిని చూసినారు? యేసు ప్రభుని చూసినారు. యేసు ప్రభుని చూడంలో వాళ్ళకి ఏమొచ్చింది? సంతోషం వచ్చింది, బలం వచ్చేసింది, ఇక ధైర్యం వచ్చేసింది. ధైర్యం వచ్చింది. తర్వాత మాట చదువుకుంటాం రండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం. 24వ వచనం ఒకళ్ళు చదవండి. లేకపోయేను గనుక తగ్గిన శిష్యులు ఎవరిని చూశారంట? మేము ప్రభువుని చూచితిమి. అప్పుడు ఎంత ధైర్యంగా చెప్తున్నారు. ఇక ధైర్యం వచ్చింది. ఎందుకు? మళ్ళీ ఎవరు కనపడ్డారు? యేసు ప్రభు కనపడ్డాడు. మళ్ళీ ఎవరు వచ్చినారు? యేసు ప్రభు వచ్చినాడు. వీళ్ళకి ఇక కొండంత ధైర్యం వచ్చింది. ఇప్పుడు అంటున్నారు, మేము యేసును చూచితిమి, మేము యేసు ప్రభును చూసాము చెప్తున్నారు ధైర్యంగా. ఆ మాట ఎవరికి వినపడ్డదో తెలుసా? ఎవరికి వినపడ్డది? తోమాకి వినపడ్డది. తోమాకి వినపడితే తోమా అంటాడు, తోమాతో చెప్తున్నారు, అయ్యా నువ్వు లేవు కదా, నువ్వు పారిపోయినావు కదా, ఇదిగో మేము 10 మందిమి చేరినాం, మాతో పాటు ఇంకా సహోదరులు ఉన్నారు, మేమందరం యేసు ప్రభుని చూసినాం అంటే తోమా నమ్మటల్లా. తోమాకేం లేదు? నమ్మకము లేదు. నమ్మకం లేదు. అప్పుడు ఏం జరిగింది? తర్వాత తోమా కూడా వీళ్ళతో పాటు ఉన్నాడు. వీళ్ళందరూ మరలా మాట్లాడుకుంటున్నారు. తోమాకి ఎంత చెప్పినా నమ్మటల్లా. చాలా మంది ఈ రకంగా ఉంటారు. యేసు ప్రభుని గురించి ఎన్నిసార్లు సువార్త చెప్పినా ఏం చేయరు వాళ్ళు? నమ్మరు. ఎన్నిసార్లు వాక్యం చెప్పినా నమ్మరు. ఎన్నిసార్లు ప్రభుని నమ్ముకోయా అని చెప్పినా నమ్మరు. ఏముందలే అంటారు. ఏముందలే అంటారు. కొంతమంది అంటారు, చచ్చిపోయిన తర్వాత తక్కెడో బిక్కడో ఎవరికి తెలుసురా అంటారు. చచ్చిపోయిన తర్వాత పరలోకం ఉన్నదో నరకం ఉన్నదో లేదు ఎవరికి తెలుసు, నువ్వు వెళ్ళి చూసినావా అంటారు. తర్వాత ఏమంటారు? చచ్చిపోయిన తర్వాత ప్రాణము గాలిలోనే కలిసిపోతుంది, ఇంకేడుందంటారు. కొంతమంది అంటారు మళ్ళా పుట్టిన తర్వాత మనుషులందరూ కుక్కలుగా నక్కలుగా అట్లా పుడతారని కొంతమంది అంటారు. ఇవన్నీ కాదు. చచ్చిపోయేది శరీరమే చచ్చిపోయేది, ప్రాణం చచ్చిపోదు, ఆత్మ చచ్చిపోదు. ఆత్మ ఎవరైతే పెట్టినారో ఆ దేవుని యొద్దకు పోతుంది. ఇది సత్యము. మనుషులు కల్పించుకునే ఆలోచనలన్నీ సరైనవి కావు. కనుక ఇప్పుడు ఈ ఆలోచనలతో తోమ నమ్మటల్లా. నమ్మకపోతే అప్పుడు యేసు ప్రభు ప్రత్యక్షమైనాడు. ఎవరి మధ్యలో?
తోమా కూడా ఉన్నాడు అప్పుడు రెండోసారి. అప్పుడు తోమా కూడా ఉంటే యేసు ప్రభు వారు ప్రత్యక్షమైనాడు. ప్రత్యక్షమై అంటున్నాడు, రాండి చదువుకుంటాం ఆ మాట. యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనం చదవమ్మా. 8 దినములైన తరువాత ఫస్ట్ సారి యేసు ప్రభు ప్రత్యక్షమైన తర్వాత 8 దినములైనవి. ఆ తర్వాత ఇప్పుడు జరిగిన విషయం చదువు. ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగును గాక అనెను. తర్వాత తోమా చూచి, నీ వేలు ఇటు చాచి నా చేతుల్లో చూడము, నీ చెయ్యి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసమై. తోమా ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభుని మేము చూశామంటే తోమా అన్నాడు శిష్యులతో, లేదు మీరు చెప్పే మాటలు నేను నమ్మను. యేసు ప్రభుని ఏం చేశారు? సిలువ వేశారు కదా. సిలువ అయితే ఈ అరిచేతుల్లో ఏముంటాయి? మేకులు ఉంటాయా? సిలువ వేసిన తర్వాత ప్రత్యక్షమైనాడు అన్నారు కదా. సిలువ వేసినాడు, చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచినాడు, సజీవుడు అందరికి కనపడుతున్నాడు. అప్పుడు కనపడుతున్నప్పుడు ఈ అరిచేతులు ఏముంటాయి? గాయాలు ఉంటాయి, రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాలు ఉంటాయి కదా, ఆ రంధ్రాల్లో నా చెయ్యి పెట్టాలి. చెయ్యి అంటే వేలు పెట్టి ఈ రంధ్రాలా లేకుంటే కలర్ రాసుకున్నాడా? ఈ గాయాల్లో నా ఏలు పెట్టి తిప్పాలి. తర్వాత ఈ పక్కలో బల్లెంలో పొడిచినారు కదా, ఈ పక్కలో కూడా గాయం ఉంటుంది కదా. ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళకి ఆపరేషన్ చేస్తారు, పొట్ట కోస్తారు. కోస్తే చచ్చిపోయేంత వరకు ఆ మచ్చ ఉంటుందా ఉండదా? ఉండిద్ది. లేకపోతే కొంతమందికి గుండెకు వస్తారు, గుండె ఆపరేషన్. చచ్చిపోయేంత వరకు ఇక్కడ మచ్చ ఉండిద్దా ఉండదా? ఉండిద్ది. అదే అంటున్నాడు తోమా. యేసు ప్రభు తిరిగి లేచినాడు అంటున్నారు కదా, ఆయన పక్కన బల్లెపు పోతుంటుంది, అది నా కళ్ళతో చూస్తేనే నేను నమ్ముతాను అంటున్నాడు. అందుకని ఆ మాటలు ఎవరున్నారు? యేసు ప్రభుకి మనం ఏం మాట్లాడుకుంటున్నామో, ఏం తలస్తున్నామో మొత్తం తెలుసు. అందుకని అన్నాడు, 8 దినములైన తర్వాత ప్రత్యక్షమై తోమాతో అన్నాడు, తోమా నువ్వేమన్నావో తెలుసా? ఇదిగో చూడు నా చేతులు, గాయాలు ఉన్నాయో లేవో ఏలు పెట్టి చూడు. ఇదిగో నా ప్రక్క భాగం, ఇక్కడ బల్లెపు పోటు ఉందో లేదో ఏలు పెట్టి చూడు. చూపించినాడు. చూపిస్తే ఎప్పుడైతే ఈ చూసినాడో తోమా గుండెంతా కరిగిపోయింది. ఆ కఠినుడు, అవిశ్వాసి పూర్తిగా తన కళ్ళకున్న పొరలన్నీ రాలిపోయినాయి. ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు అని కేకలు వేస్తూ వచ్చినాడు. అప్పుడు అన్నాడు తోమా, అవిశ్వాసివి కాక విశ్వాసివై బ్రతుకు. ఆ తోమా యెరూషలేము పట్టణము నుండి సముద్రం యొక్క మార్గాన పడవ మీద మన మద్రాసు పట్టణానికి వచ్చాడు. మద్రాసులో సముద్రం ఉంది కదా, ఉందా లేదా? మద్రాసులో సముద్రం ఎంతమంది చూసినారా? ఏం దాసు నువ్వు చూడలేదా? ఏం బాబు మీరు కూడా చూడాల? పాలు, చార్మినారు, తర్వాత ఇంకా ఏ ఉందా కదా, గోల్కొండ ఫోర్ట్, ఇవన్నీ చూసినారు కదా. దాంట్లో ఏముండవు, దయ్యాలు తప్పితే గబ్బిలాలు దయ్యాలు ఇవే తిరుగుతాయి. దాంట్లో ఏముండవు. చూడాల్సినవి చూడాలి మనం. ఏమ్మా గోల్కొండ ఫోర్ట్ ఎప్పుడన్నా చూసినావమ్మా? నువ్వు చూసావా? అన్ని గబ్బిలాలే, వాసన వస్తుంది పోతే. అవి చూస్తే ఉపయోగం ఏముంటది? చార్మినార్ పోతే చార్మినార్ చుట్టూ తిరగాలి, ఇంక తిరిగి అక్కడ వచ్చేది ఏం లేదు. మా పిల్లోడు చార్మినార్ చూడలేదని ఒకసారి చార్మినార్కి చూపిద్దామని తీసుకుపోయా. చార్మినార్ చూడక ముందేమో చార్మినార్ అన్నాడు. చార్మినార్ చూపించిన తర్వాత ఏముంది డాడీ ఇక్కడ అన్నాడు. ఏముంది డాడీ ఇక్కడ? అన్ని పూసలు దండలు ఇయేగా ఈ సంతల్లో దొరుకుతాయి కదా అన్నట్టుగా అన్నాడు. అట్లాగనే వాటిలో ప్రత్యేకత ఏం లేదు. తోమా కొన్ని వేల కిలోమీటర్లు పడవ మీద ప్రయాణం చేసి
వచ్చి మన భారతదేశానికి వచ్చినాడు. మద్రాసు పట్టణానికి వచ్చాడు. మద్రాసు పట్టణానికి వస్తే అప్పుడు అది ఉదయకాలం బ్రాహ్మిన్స్ వాళ్ళు సూర్య నమస్కారం చేస్తున్నారు. ఎవరు? ఉదయాన్నే సూర్య నమస్కారం చేస్తున్నారు. సముద్రపు ఒడ్డున తడి బట్ట మీద జంజం వేసుకొని ఆ సముద్రంలో నీళ్లు సూర్యుడు ఉదయిస్తా ఉంటంటే పైకి చల్లుతా ఉంటంటే అది తోమా చూసినాడు. తోమా చూసి మీరేం చేస్తున్నారు అని అడిగినాడు. అంటే మేము దేవునికి పూజ చేస్తున్నాం అన్నారు. ఏం పూజ అంటే సూర్య నమస్కారం అని చెప్పినారు. ఇవన్నీ మద్రాసు పట్టణంలో ఉండి ఇవన్నీ చూసినాడు అనమాట. చూసి అడిగి అప్పుడు అన్నాడు, తెలుసా, మరి మీరు ఆ నీళ్లను పైకేస్తున్నారు, దేవుడు ఆ నీళ్లను తీసుకుంటున్నాడా అన్నాడు. దేవుడికి అర్పిస్తున్నాం అంతే, అంతవరకే అని చెప్పినారు. చూడండి, మీరు దేవుడికి అర్పిస్తున్నామని నీళ్లు పైకేస్తున్నారు, సూర్య నమస్కారం చేస్తున్నారు, కానీ ఆ నీళ్లు తిరిగి మీ దగ్గరకే కింద పడుతున్నాయి. కానీ నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు ఈ నీళ్ళని కిందకి రానీయుడు అని ఆ ఉదయకాల సమయంలో అంతమంది ముందు సవాలు చేసి ఆ మద్రాసు యొక్క సముద్రపు ఒడ్డున ప్రార్థన చేసి నీళ్లు పైకి జల్లినాడు. ఎట్లా పైకి జల్లితే ఒక్క చుక్క కింద పడలేదు. వాళ్ళు ఆశ్చర్యపోయినారు. అరే, ఇప్పుడు దాకా మనం చేసేదంతా వ్యర్థమేనా? ఈయన వచ్చినాడు, ఏదో కొత్తది చెప్తున్నాడే అని, ఏంటి విషయం అని ఆయన దగ్గరకు వచ్చినారు. ఇక టెంపుల్స్కి వెళ్ళటం లేదు, గుళ్ళకి వెళ్ళట్లా. మద్రాసులో గుళ్ళకి వెళ్ళకుండా పూజారులు ఆ ఉదయకాలం వచ్చే పూజ చేసే వాళ్ళందరూ వాళ్ళు చెప్పుకొని అందరూ వచ్చి తోమా దగ్గరకు వస్తున్నారు. అప్పుడు తోమా ఎక్కడున్నాడంటే సెంట్ తోమా మౌంట్ అని తోమా కొండ అని మద్రాసులో ఒక కొండ ఉన్నది. అది చూడండి మీరు. అర్థమైందా? మేము స్వామి, మద్రాసులో సెంట్ తోమా మౌంట్ అని కొండ ఉంటది. ఆ కొండ మీద తోమా ఉంటున్నాడు. అయితే అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు రాత్రి అంతా. అయితే ఈయన ఎక్కడుంటున్నాడా అని వెతుక్కుంటూ వచ్చి ఆయన పక్కన చేరి అందరూ యేసు ప్రభు మాటలు వింటున్నారు. మాటలు వింటా ఉంటే అప్పుడు వాళ్ళకి తర్జుమా చేయటము, వాళ్ళకి దేవుని సువార్త అందించటము, ఇవన్నీ చెప్తున్నాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? అప్పుడు హైందవులు, మన టెంపుల్స్కి వచ్చే పూజారులు, పూజ చేసే నైవేద్యం చేసే వాళ్ళందరూ ఆగిపోతున్నారు. ఈ తోమా ఉండకూడదు అని ఏం చేసినారంటే ఆ కొండ మీద తోమా రాత్రి ప్రార్థన చేసుకుంటా ఉంటుంటే కొంతమంది హైందవులు బడిసెలు తీసుకుని వచ్చేసి మోకరించి ప్రార్థన చేసుకునే వ్యక్తిని బడిసెలతో పొడిచి చంపినారు. చంపిన తర్వాత వెళ్ళిపోయినారు. తెల్లారిన తర్వాత మళ్ళా తోమా దగ్గరికి ఆయన మాటలు వినటానికి వస్తా ఉంటే అప్పటికి చనిపోయి ఉన్నాడు. రక్తమంతా కారిపోయింది. శవమై పడిపోయి ఉన్నాడు. అప్పుడు ఆ తోమాను తీసుకొని సమాచారం ఇచ్చినారు. సమాచారం ఇస్తే మళ్ళా బ్రిటిష్ వాళ్ళు ఆ తోమా బాడీని తీసుకొని వెళ్ళేటప్పుడు అక్కడ మద్రాసు పట్టణంలో కొంతమంది విశ్వాసులు అన్నారు, అయ్యా మాకు తోమా ఆధారాలు కావాలి. ఏం కావాలి? తోమా ఆధారాలు కావాలంటే తోమా యొక్క బొటిని వేలు, తోమా యొక్క ఫింగర్స్, అవన్నీ అక్కడ మద్రాసులో ఉన్న కొంతమంది విశ్వాసులకి ఇచ్చి మిగతా శరీరం అంతా తోమాది బ్రిటిష్ వాళ్ళు తీసుకొని పోతే ఇప్పటికి కూడా తోమా యొక్క ఆ యొక్క ఫింగర్, ఈ యొక్క వేళ్ళు, ఇవన్నీ సెంట్ థామస్ మౌంట్ అని అక్కడ చర్చి ఉంది కొండ మీద. ఆ కొండ మీద చర్చి ఉంది. ఆ చర్చిలో ఈ తోమా యొక్క బొటిని వేలు అవన్నీ ఇప్పటికి కూడా భద్రపరిచి ఉంచినారు. ఇప్పుడు కూడా ఉన్నవి, వెళ్ళి చూడొచ్చు. నేను వెళ్ళి చూసినాను, ఆ ప్రదేశం అంతా తిరిగినాను. అక్కడ ఆ చర్చి మీద, ఇప్పుడు మన చర్చి మీద బేతేలు అని రాసినారు కదా, అక్కడ తోమా ఉన్న ఆ కొండ మీద ఒక చర్చి కట్టినారు. ఆ చర్చి మీద ఏమంటారు తెలుసా? నా దేవా ఓ మై లార్డ్ అని రాస్తారు. ఎందుకు ఆ మాట రాసినారో తెలుసా?
ఎప్పుడైతే తోమాకి ఆయన యేసు ప్రభు చేతులు చూపించినాడో అప్పుడు పలికిన మాట అది, నా దేవా నా దేవా నన్ను క్షమించు, నేను అవిశ్వాసన అయిపోయినా అని పలికిన మాట అక్కడ రాస్తూ వచ్చినారు. కనుక ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచింది నిజం. కళ్ళార చూసినాడు తోమ, మన మద్రాసు పట్టణానికి వచ్చినాడు, సాక్ష్యం ఇచ్చినాడు. ఇంకా నీకు అనుమానంగా ఉంటే యెరూషలేములో యేసు ప్రభు సమాధి ఇప్పుడు కూడా ఎట్లాగుంది? ఖాళీగా ఉన్నది. దేశ దేశాలు ప్రజలు వెళ్ళి చూసి వస్తున్నారు. ఆధారాలు ఉన్నాయి, అనేకమైన సూచనలు ఉన్నాయి. నీకు ఇంతకంటే ఆధారం ఇంకేం కావాలి? యేసు ప్రభు నిజమైన దేవుడని చెప్పటానికి, ఆయన లోకరక్షకుడు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, చనిపోయి తిరిగి లేచాడు అన్న సత్యము చెప్పడానికి ఇంతకంటే ఇంకా నీకు ఆధారం ఏం కావాలి? ఇంకా నువ్వు నమ్మకపోతే నీ జన్మలో కూడా దేవుణ్ణి నమ్మలేవు నువ్వు. ఇక దేవుడే నిన్ను దర్శించాలి. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నేను అవిశ్వాసన అయిపోయినాను, నన్ను క్షమించు ప్రభు అని మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేద్దాం. మోకరించండి. మోకరించండి, ప్రార్థన చేయండి. మీరు ఎవరైనా కావచ్చు, హిందువులైనా ముస్లిమ్స్ అయినా క్రైస్తవులైనా ఎవరైనా కావచ్చు, దేవుని మాటలు విన్నారు. నువ్వు పాపివని గుర్తించు, పరలోక దేవుని యందు విశ్వాసం ఉంచు. ఆ దేవుడు నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఈ మధ్యాహ్నం ఎవరైనా ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు ప్రభా అనేవాళ్ళు ఎవరైనా ఉంటే మీ చేతులు పైకెత్తండి. బాల్య దినము నుండే మనం పాపంతో ఉన్నాం. పాపం లేని వారు ఎవరూ లేరు. కనుక ఇంకా మారు మనసు పొందకపోతే, రక్షణ పొందకపోతే మీ కుడి హస్తాలు తల కంటే పైకెత్తి చూపించండి. దేవుని దాసులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. మీరు ఎవరైనా కావచ్చు. అమ్మా, సహోదరి, దేవుడు నిన్ను క్షమించును గాక, తన రాజ్యంలో నిన్ను చేర్చుకును గాక, తన బిడ్డగా నిన్ను చేర్చుకును గాక. ఇంకా ఎవరైనా ఉన్నారా? మీ చేతులు చూపించండి. అందరు కళ్ళు మూసుకోండి. సహోదరి, అమ్మా, దేవుడు నిన్ను క్షమించును గాక, దేవుడు తన రాజ్యంలో నేను జ్ఞాపకం చేసుకును గాక. సహోదరి, మీ చేతులు అలాగనైతే చూపించండి. సహోదరి, అందరు కళ్ళు మూసుకోండి. ఎవరు కళ్ళు తెరవద్దు, కళ్ళు తెరిసే సమయం కాదు. ఇంకెవరైనా ఉన్నారా? మీ చేతులు పైకెత్తి చూపించండి. మీ చేతులు పైకెత్తి చూపించండి. దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు, మీకు నెమ్మదినిస్తాడు, సమాధానమునిస్తాడు, శాంతినిస్తాడు. అయ్యో ఎవరైనా చూస్తారేమని అనుకోవద్దు. ఇది గంభీరమైన సమయం. దేవుడు నీకు నెమ్మదినిస్తాడు, తన రాజ్యంలో నిన్ను చేర్చుకుంటాడు. సహోదరి, దేవుడు నిన్ను కనికరించును గాక, దేవుడు తన బిడ్డగా నిన్ను చేసుకును గాక, నీకు నెమ్మదినిచ్చును గాక. అమ్మా, దేవుడు నిన్ను క్షమించును గాక, తన బిడ్డగా నిన్ను చేసుకోను గాక. సహోదరి, నిన్ను కూడా దేవుడు క్షమించును గాక, తన బిడ్డగా నిన్ను చేసుకును గాక. అమ్మా, ఇంకెవరైనా ఉన్నారా? సహోదరుల్లో ప్రార్థన చేయబోతుంటున్నాం. కఠినం చేసుకోబాకు హృదయాన్ని, నీ హృదయాన్ని అవిశ్వాసిగా చేసుకోబాకు. దేవుని నమ్ము, దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుడి నెమ్మదినిస్తాడు. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడును అత్యంత కృపగల దేవా, ఘనమైన దేవా, మీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీవే సజీవుడవని, మృత్యుంజయుడవని, పాపములను క్షమించుటకు మీరు మాత్రమే అధికారం కలిగిన దేవుడవని, రుజువుల చేత నిరూపించబడిన వాడవని ఈ స్థలంలో సాక్ష్యం ఇవ్వడానికి మీరు ఏదైతే కార్యం చేస్తూ వచ్చారో దానంతని బట్టి నీకు స్తోత్రాలు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ యొక్క మాటలు మాకు వినిపింప చేస్తూ వచ్చారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ వాక్య లేఖన భాగాల నుండి మా దగ్గర తీసుకురాబడిన ప్రతి ఒక్క నేను సత్యాలన్నింటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. ప్రభా, ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ మీ కృపను బట్టి మరి ప్రభా మీరు ఈ విధంగా అంగీకరిస్తూ వచ్చారు. దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, ఈ యొక్క వాక్యము విత్తబడినప్పుడు ఎవరైతే ప్రభా తమ ఇంకా పాపస్థితిలో ఉన్నారని ఎరిగిన వారిగా ఉండి మీరే వారిని రక్షించాలని ప్రభా, మీరే వారిని వారి పాపస్థితి నుండి విడిపించగలరని నమ్మి
వారి తమ చేతులను నీ తట్టు చూపినారో సహోదరుల కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని కూడా కనికరించండి. వారు కూడా సత్యమును అనుభవంలోకి వచ్చి నాయన మీరిచ్చి గొప్ప రక్షణ పొంది నాయన ఏ రీతిగా నిన్ను చూచినప్పుడు సంతోషం కలుగుతూ వచ్చిందో ఆ రీతిగా వారందరూ కూడా అత్యానంద భరితులుగా చేయబడడానికి సహాయం చేయండి. అలాగే ప్రభువా నాయన నీ కృపను బట్టి రక్షించబడిన మేము ప్రభువా మీ తట్టు ఎలా చూడాలో కూడా మాకు బోధించబడుతూ వచ్చింది. ఆ ప్రకారంగా మేము మీ తట్టు చూడడానికి, మిమ్మల్ని రుచి చూచి తెలుసుకోవడానికి ప్రభువా మేము సంపూర్ణంగా ప్రభువా మీ యొక్క నేను అనుభవ జ్ఞానం నడిపించబడ్డానికి సహాయం చేయండి. మీ వైపే చూస్తూ మా ఆత్మీయ జీవిత యాత్రను మీ యందు మేము నాయన పరిపూర్ణం చేసుకోవడానికి సహాయం చేయండి. మీ చెంత చేరేంత వరకు కూడా మా ప్రభువా మరణ పర్యంతము మీరే మాకు తోడుగా ఉండే దేవుడు అని కూడా మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చింది దేవుడు. అందరూ మమ్మల్ని విడిచిపెట్టేస్తారు కానీ మీరు మమ్మల్ని విడిచిపెట్టని దేవుడు అని కూడా మా మధ్యన వెల్లడి చేస్తూ వచ్చింది దేవా. ఇట్టి ప్రేమామయుడైన దేవుడిని మేము కలిగి ఉండడానికి మీరు సహాయం చేస్తూ వచ్చారు. ఇంకెంతమంది అయితే కలిగి ఉంటే కొరకు ఆశపడుతూ వస్తున్నారో వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. వారిని కూడా దర్శించండి. ఎవరైతే తోమలాగా ఇంకా ఆయా విషయాల చేత నేను రుజువుల కొరకే చూస్తూ వస్తున్నారో వారిని కూడా కనికరించండి. అవిశ్వాసము చేత మీరిచ్చే రక్షణ వారు ప్రభా నేను పోగొట్టుకొనకుండా దేవా కనికరించండి. వారిని కూడా దర్శించండి. తోమాను కనికరించినారు, తోమాను దర్శించినారు ప్రభా. తోమాను నీ గొప్ప సాక్షిగా చేసుకున్నారు, నీ కొరకు హతసాక్షిగా మారిపోయినాడు. ఆ ప్రకారంగా ఆ బిడ్డలు కూడా మీరే కనికరించి నాయన అల్ప విశ్వాసను విడిపించి అవిశ్వాసను విడిపించి విశ్వాసులుగా జీవించడానికి సహాయం చేయండి. ఈ గొప్ప సమయం కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు యేసు నిన్ను సమయంబు ఈనాడేగా, ప్రభు యేసు నిన్ను సంధించినట్టి సమయంబు ఈనాడేగా. ఈ చోట నుండి ప్రభు యేసు ఈ చోట నుండి ప్రభు యేసు లేక ఈ జీవితంలో ఏదో ఒకసారి వచ్చు ప్రభా. ఈ హృదయామధ్య ప్రభు నామన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి ఎవరైతే మీ చేతులు మరి ప్రభు తట్టు చూపిస్తూ వచ్చారో ప్రార్థించడానికి కొరకై దయచేసి మీ పేర్లు స్థానిక ఉన్న బాధ్యత గల సహోదరులు కానీ వారికి ఇవ్వండి. మీ నిమిత్తము ప్రార్థించడానికి, మీరు పరిపూర్ణ రక్షణలో నడిపించబడ్డానికి దేవుని కృపను బట్టి ఉదయకాలం ప్రార్థిస్తూ వచ్చిన రీతిగా ఈ గ్రామంలో సువార్త ప్రకటించబడ్డానికి ఈ యొక్క మరి సంఘ క్షేమం కొరకు చుట్టుపక్కల ఉన్న బిడ్డలందరి కొరకే దేవుని వాక్యం ప్రకటించబడ్డారు కొరకే ఆశపడుతూ వచ్చినప్పుడు ప్రభు ఇంతవరకు సహాయం చేస్తూ వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు భోజన సహవాసంలో మనమందరము పాల్గొంటూ వస్తాము. ప్రభు మనకు సహాయం చేసిన కొంత ముందుకు సాగిపోతాం. సాయంకాలం తిరిగి 6:30-7 గంటలకు మరల మనం ఇక్కడికి కుడికి నిమిత్తం చేరి వస్తాం. స్థానిక ఉన్న బిడ్డలు, మీ బంధువులు, ప్రియులు ఎవరికైనా పనులకు వెళ్ళి రాలేని వారు ఉంటే వారిని కూడా మరి స్థలానికి ఆహ్వానించండి. తిరిగి రాత్రికి మనము దేవుని వాక్యాన్ని వింటూ వస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించిన గాక. మీకందరికీ వందనాలు. మైక్ ఇచ్చి
పరమ తండ్రి అయిన దేవుని యొక్క మహాకృప, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము చేరొచ్చిన మనకును, స్థానిక సంఘము, విశ్వాసులు, పరిశుద్ధులకును, సర్వలోక పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం తోడై ఉండి కాపాడి దీవించి బలపరచును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్.